ఒక 10 ఏళ్ల చిన్న పాప మీద అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆ పాపని గొంతు నిలిమి చెప్పేశారు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మొత్తం వివరాలు చెప్పడానికి ప్రెస్ ముందుకు వచ్చిన పోలీసుల తీరు ఇది. నవ్వుతూ, జోకులు వేసుకుంటూ, గోర్లతో ఆడుకుంటూ ఇలా కనిపించారు. తమిళనాడు కోయంబత్తూరులో 5th క్లాస్ చదువుతున్న చిన్న పాప, 10 years old గర్ల్, తన ఇంటి పక్కన ఉండే ఒక షాప్కి వెళ్ళింది ఏదో కొనుక్కోవడానికి. ఆమె ఇంటి పక్కనే ఉండే కార్తీక్ అనే ఒక అతను, 33 years అతను, ఆ పాపని కిడ్నాప్ చేశాడు. తర్వాత తన ఇంటికి తీసుకెళ్ళాడు, ఆమె మీద అత్యాచారం చేశాడు, చంపేశాడు, తీసుకెళ్లి పక్కన ఒక లేక్లో పడేశాడు. అక్కడ ఆమె డెడ్ బాడీ దొరికింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన 24 hours పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ కార్తీక్ అనే అతన్ని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అతను బిల్డింగ్ మీద నుంచి కిందికి దూకేశాడు. అతని చెయ్యి, కాలు ఇరిగితే కోయంబత్తూర్ మెడికల్ హాస్పిటల్లో ఇప్పుడు అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే మొత్తం ఏం జరిగింది అని చెప్పి చెప్పడానికి కోయంబత్తూర్ పోలీసులు, ముఖ్యంగా నవ్వుతూ కనిపిస్తున్న ఈ లేడీ ఆఫీసర్ పేరు ఐజీ విఆర్ రమ్యభారతి, ఆమె ఐజీ కోయంబత్తూర్కి. వీళ్ళు జాయింట్ ప్రెస్ మీట్ కండక్ట్ చేసినప్పుడు ఆమె చాలా క్యాజువల్గా నవ్వుతూ, ఏమాత్రం కన్సర్న్ చూపించకుండా ఇలా కనిపించారు. ఇవి విపరీతంగా వైరల్ అయ్యాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. నేషనల్ వైడ్గా ఈ చిన్న వీడియో క్లిప్ వైరల్ అయింది. అయితే పోలీసులు ఇది జస్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఇది వీళ్ళు నవ్వింది ఆ ఇన్సిడెంట్ గురించి కాదు అని చెప్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఒక విషాదకరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ప్రజల్లో చాలా ఆవేదన ఉన్నప్పుడు, సిస్టంలో ఉండే వ్యక్తులు, కలెక్టర్స్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్ కానీ వాటిని అడ్రస్ చేయడానికి ప్రజల ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ తీరు ఇలా అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఇంత తేలిగ్గా ఏదో హేళన చేసినట్టు వీళ్ళ తీరు ఉన్నప్పుడు, వీళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత ప్రజలకి ఎలా భరోసా వస్తుంది, వీళ్ళు నిజంగా ఇష్యూని సీరియస్గా టేకప్ చేసి పరిష్కరిస్తారు అని చెప్పి. అందుకే ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. సో పోలీసులు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి. మీకేమనిపించింది ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత? కామెంట్ చేయండి.